ఈరోజు వాక్య సందేశము దేవుని కటాక్షమును పొందుకొనుట. ఎవరి యందు దేవుని యొక్క కటాక్షము లేదా కనికరము అత్యధికంగా ఉంటుందో వారి లోకయాత్రలో ఎదురయ్యే ప్రతి శోధనను సునాయాసంగా దైవాత్మ సహాయంతో జయించి ముందు కొనసాగలుగుతారు. దేవుని యొక్క కటాక్షము లేదా కనికరము మీ జీవిత కాలం అంతట్లో మీకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన విషయము బై యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనల ద్వారా దేవుని యొక్క సన్నిధి నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళగలుగుతావు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1-5 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి, ఇదే ప్రవక్త ద్వారా దేవుడు ఒక వర్తమానం పంపించాడు, నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లుని చక్కబెట్టుకో అని. కానీ ఎందుకు మరలా దేవుడు తిరిగి వెళ్ళు హిజ్కియా దగ్గరికి అన్నాడు? దేని వలన దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడంటే హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతనికి వచ్చినది మరణకరమైన రోగమే. అయితే ఆ మరణకరమైన రోగంతో చనిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, నా ఆయుష్కాలాన్ని పొడిగించు అని హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచే వచ్చింది నువ్వు చనిపోతావని. డాక్టర్లే చెప్పారు ఇంకొక 3 నెలల కన్నా నువ్వు ఎక్కువ బ్రతకమని. డాక్టర్లే చెప్పారు నీకు వచ్చి నీ షుగర్ ఇక పోదని. డాక్టర్లే డిక్లేర్ చేశారు ఇక ఇది అవ్వదని. గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు నీ భూములు తీసుకుంటామంటున్నారని. ఎవరు ఎన్ని చెప్పినా పరలోకంలో ఉన్న గవర్నమెంట్ అనేది మనకు ఉంది ఒకటి. ఆ పరలోక గవర్నమెంట్ కదిలిందంటే భూలోకంలో ఉన్నవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? అలా దైవ కార్యాలు మనతో పాటు నడవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా యోధులై ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి సంఘములో దేవుడు శక్తివంతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన ఆ కుటుంబాల్లో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూడగలుగుతారు. ఇక్కడ చివరి వచనాన్ని మనం గమనించినట్లయితే 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను అని ప్రభు సెలవించాడు. ఇక్కడ ప్రార్థన ద్వారా సమస్తాన్ని తనకు అనుకూలంగా మరల్చుకోగలిగాడు భక్తుడైనటువంటి హిజ్కియా. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనంలో కూడా వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు నా నామమును ఏమి అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆ దేవాతి దేవుడే మనకు మధ్యవర్తిగా ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేసి మనకి ఏం అవసరముగా ఉన్నాయో, ఏం అక్కరగా ఉన్నాయో, ఏం కోరుకుంటున్నామో అన్నిటినీ ఆ దేవుడు విశ్లేషించి మేలైన రీతిగా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందువల్లనే ప్రార్థనా స్థలాల్లో మనం తర్ఫీదు పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ అంశాల కొరకు చేయాలనేది. అందువల్ల స్తబ్దుగా కూర్చోకుండా ఒక్కళ్ళే వచ్చారు, అయ్యా ఇంకెవరు రాలా ప్రార్థనకు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయం ఏకాంతంగా దేవునితో మాట్లాడటానికి, నిన్ను నువ్వు సాధకం చేసుకోవటానికి, అభ్యాసం చేసుకోవటానికి, ప్రభువుతో మాట్లాడటానికి ఆ సమయాన్ని హెచ్చించినప్పుడు 10 మంది వచ్చి కూర్చోడానికి ముందుగానే నీ ప్రార్థనలకు జవాబులు వచ్చేస్తాయి. ఇక్కడ అందరూ వచ్చి ఇంకా ఆరాధన ప్రారంభించక ముందే నీ ప్రార్థనలకు ఆల్రెడీ జవాబులు దేవుడు ఇచ్చేశాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉండగానే నీ ప్రార్థనలు నేను ఆలకించాను అన్న ఆ దేవుడినే ఈ రోజు కూడా మనం సేవిస్తున్నాం. దైవజనమా, నీ ప్రార్థనలు దేవుడు తప్పకుండా ఆలకిస్తున్నాడు. నువ్వు ప్రార్థించే ప్రార్థనా పడువైతే నీ ప్రార్థనలకు తప్పక జవాబు సమీపంగా ఉందని నువ్వు గ్రహించుకో. నిశ్చయముగా ఒక నిర్ణయ కాలమున మంచి శుభదినాన నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవాతి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. రెండవదిగా దేవుని యొక్క కటాక్షము, ఆయన యొక్క కనికరము మనతో పాటు మన జీవిత కాలం అంతా తోడుగా ఉండాలి అంటే మనం రెండవదిగా చేయవలసింది ట్రస్టింగ్ గాడ్. దేవుని పట్ల నమ్మకం. ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. ఆయన అబద్ధమాడ నేరనవాడు, అబద్ధమాడ
జాలనవాడు. ఆయన మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చే దేవుడు కాబట్టి దేవుని మాటలను పూర్ణ హృదయంతో నమ్మండి, విశ్వసించండి, ఆ వాక్యానికి విధేయులవ్వండి, ఆ వాక్యానుసారంగా నడవండి. అద్వితీయమైనటువంటి దైవశక్తిని మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం చూద్దాం. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుగూడి తన ఎద్దుకు పరుగెత్తుకుని వచ్చిన యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో వెలువెలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినని. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఒక తండ్రి వచ్చి అడుగుతున్నాడు, నీ చేతన ఏమైనా అయితే, నీ వల్ల ఏమైనా అయితే నా కుమారుని స్వస్థపరచు. నిప్పుల్లో నీళ్లలో పడివేస్తూ ఉంటుంది. దురాత్మ పట్టినప్పుడు ఆ దెయ్యపు శక్తి ఏదో ఒక విధంగా నా బిడ్డని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందువలన నీ వల్ల ఏమైతే కార్యం చేయమంటే, దేవుడు అన్నాడు, నేనెప్పుడు అన్నీ చేయగలను, కానీ నేను చేయగలనని నీకు నమ్మకం మొదటగా ఉండాలి. అవును, మనం నమ్మాలి దైవజనమ. మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు చేస్తాడు, మనకి అది స్థిరపరుస్తాడని నమ్మినప్పుడు నిజంగా దేవుని యొక్క కార్యాలు మన పట్ల చూడగలుగుతాం. అందువల్ల రెండవదిగా దేవుని యొక్క కనికరము లేదా ఆయన కటాక్షం మీతో పాటు ఉండాలంటే ఆయన కార్యములు, ఆయన వాక్యము, ఆయన ఉద్దేశములు, ఆయన మాటల మీద నమ్మకం ఉంచండి. ఏదైనా దేవుని యొక్క మాటలు దైవదాసుడి నోట వచ్చింది అంటే ఆ యొక్క మాటలు తప్పకుండా దేవుడు మా జీవితాల్లో స్థిరపరుస్తాడని ఆ మాట మీద మీరు నమ్మకం ఉంచి ఆశ పెట్టుకున్నప్పుడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతను మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. మూడవదిగా ద పవర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క ప్రసన్నత నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. కీర్తన 22వ కీర్తన 3వ వచనంలో, నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశ్చర్యుడివై ఉన్నావు ప్రభు అని భక్తుడు గణపరుస్తూ ఉన్నాడు. కీర్తించి గణపరిచినటువంటి దావీదుతో ఎప్పుడూ దేవుడు ఉన్నాడు. సణిగి గొణిగిన ఇశ్రాయేలుని దేవుడు విడిచిపెట్టి వెళ్ళినట్లుగా కొన్ని సందర్భాల్లో మనం చూడగలుగుతున్నాం. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశ్రయుడై ఉన్నావని రాయబడి ఉన్నది, కానీ ఇజ్రాయేలు సణిగే సణుగుల మీద నువ్వు ఆశ్రయుడై ఉన్నావని లేదు. ఇజ్రాయేలు సణిగినప్పుడు దేవుడు వెళ్ళిపోయాడు, ఇజ్రాయేలీలు స్తుతించినప్పుడు దేవుడు దిగొచ్చాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం, జనులు ఆయాసమును గురించి సణుగుచుండగా అది యెహోవాకు వినబడును. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. ఇక్కడ ప్రజలు సణుక్కోవటం వలన వారికి కలిగిన ఆయాసం అనగా ఇబ్బంది, వారు అనుకున్నట్లుగా అన్నీ జరగలేదని, వారు అనుకున్న ఉద్దేశాలు నెరవేర్చబడలేదని, వారికి ఇష్టమైన తిండి వారు తినలేదని, వారికి ఇష్టమైన రీతిలో వివాహాలు వారు చేసుకోవాల్సినవి జరగలేదని, వారికి ఇష్టమైన రీతిగా వారు గృహాలు కట్టుకోలేకపోయామని, వారికి ఇష్టమైన రీతిగా వారు జీవించలేకపోతున్నామని, వారికి ఇష్టమైన రీతిగా వారు వస్త్రాలు ధరించుకోలేకపోతున్నామని, ఇక ఒక విధంగా కాదు అనేకమైన విషయాలు వారి మనసులోకి వచ్చినప్పుడు ఆయాసాన్ని బట్టి ప్రభువుకి వ్యతిరేకంగా వారు సణగటం ప్రారంభించినప్పుడు యెహోవా వారి యొక్క సణుగుళ్ళు విన్నాడంట. వినినప్పుడు అగ్ని వచ్చి రగులుకున్నదంట. ఆ అగ్ని రగులుకున్నప్పుడు ఒక్కొక్కరు చనిపోవటం ప్రారంభించారు. ఈ రోజున దేవుని సంగమా, మనము దేవుని యొక్క కార్యాలను బట్టి ఆనందించవలసిన వారమే. ప్రభువుకే మనం వ్యతిరేకంగా సణిగేవారిగా ఉంటే ఆత్మలో చచ్చిన స్థితి వస్తుంది, డ్రైనెస్ అనేది వస్తుంది. నువ్వు మందిరాలకు వెళ్తావు, మహాసభలకు వెళ్తావు, నీ హృదయంలో మరి సణుగుడు గొణుగుడు దేవునికి కూర్చున్న వ్యతిరేకమైన భావాలు ఉన్నప్పుడు నీ అంతరాత్మలో దేవుని యొక్క సమాధానాన్ని, నెమ్మది నువ్వు ఎప్పుడు కూడా అనుభవించలేవు. అనుభవించటం అనేది సాధ్యమయ్యే విషయము కానే కాదనమాట. అగ్ని జ్వాలల మధ్యలోనికి దేవాతి దేవుడు వెళ్ళాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో దేవుని కనపరుస్తుంటే, సింహాల మధ్యలో ఉన్న దానియేలు మధ్యలోకి దేవాతి దేవుడు వెళ్ళాడు. ఎక్కడ స్తుతి కీర్తనలు పాడుతూ ఎక్కడ దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటారో అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది, అక్కడ దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది. అందువల్లనే 100వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉన్నది, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించడం రాయబడి ఉంటుంది. ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు కీర్తనలతోనూ స్తుతి కీర్తనలతోనూ ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఆనంద సంతోషాలతో ఆయన ఆవరణముల్లో, ఆయన గుమ్మముల్లో ప్రవేశించడం ఎంతో మంచిది. ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా నేను పాస్టర్ అవ్వలేదు,
ఇంకనూ నేనేమీ సాధించలేకపోయాను, ఇలాంటి స్థితితో వచ్చి భారభరితమైన హృదయంతో ఇక్కడ కూర్చుంటే దేవుని దీవెనలు రావండి. ఆయన ఆవరణముల్లోనికి, ఆయన గుమ్మముల్లోనికి స్తుతి స్తోత్రములతో ప్రవేశించాలంట. ఆ వస్తూ ఉండగానే దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ అండ్ వర్షిప్ అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థన ఉత్సాహంతో దైవ నామ స్మరణతో నువ్వు ఇక్కడికి వస్తూ ఉండగానే దేవుని యొక్క కటాక్షం నీ పైకి దిగి వస్తుంది. ఈ ప్రాంగణాలు అడుగు పెడుతూ ఉండగానే నీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థితిని ఆ దేవాతి దేవుడు చూసి నిన్ను దీవించడానికి నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. నిన్ను ఆయన తన దీవెనలతో కప్పుతాడు, బలపరుస్తాడు. దైవజనమా, అందువల్ల ఎప్పుడూ కూడా నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసింది, ఉన్న స్థితిలో అయినా, లేని స్థితిలో అయినా, కరువులో అయినా, కాటకంలో అయినా, ఎత్తైన లోతైన అన్ని సమయాల్లో, అన్ని వేళలా దేవుణ్ణి ప్రేమించి ఆయన నామాన్ని ఘనపరచు. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఆస్తి పోయినప్పుడు యోబు భక్తుడు ఒకటే చేశాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అతను కోల్పోయింది ఏమీ లేదు కానీ రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. దేవుని బిడ్డ, ఇది ఒక సీక్రెట్, ఇది గ్రహించుకోవాలి. ఇది వినటానికి బాగుంటుంది కానీ అనుభవంలోకి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అదేంటి మా బాబుకి నయమవుద్దని వచ్చాను, మా బాబుకి ఏంటి రోగం ఎక్కువైంది అని నీకు అనిపించగానే నువ్వే వెంటనే దేవునిలో చల్లారిపోతూ ఉంటారు. కొంతమంది విశ్వాసం ఈ రోజుల్లో ఎలా ఉందంటే పాల పొంగులాగా ఉంది. పాలు అలా పొంగుతాయి, ఆరిపోతాయి. కార్యం జరిగినప్పుడు ఉప్పొంగుతూ ఉంటారు, కొన్ని కార్యాలు జరగనప్పుడు చల్లబడిపోతూ ఉంటారు. అలాంటి స్థితిలో నువ్వు ఎన్నడూ ఉండకూడదు. ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్తుతించాలి, ఆరాధించాలి. దానిలో నుండే ఆశీర్వాదంలోనే ఆ ఊట ఉబుకుతుంది. నీ జీవితంలో ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. 4వదిగా దైవజన్మ, షోయింగ్ ఫేవర్ అనగా దేవుని యొక్క ఫేవర్ నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇతరుల పట్ల ఫేవర్ కలిగి ఉండాలి. దేవుని యొక్క కనికరం మన జీవితాల్లోకి రావాలంటే మనము కూడా అందరి పట్ల ఆ యొక్క కనికర భావము కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్ ఫర్ దే షల్ ఆబ్టైన్ మెర్సీ అని రాయబడి ఉంటుంది. ఇక్కడ మరి కనికరము కలవారు ధన్యులు, వారు కనికరాన్ని తప్పకుండా పొందుకొని తీరుతారు. మొర్దెకై జీవితంలో ఇదే జరిగిందండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. ఆ దినముల్లో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్ధాను తెరషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుడుకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాని తెలియజేసును. 23వ వచనం, ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడును. రాజుగారిని చంపడానికి ఎవరో కుట్ర పన్నుతూ ఉన్నప్పుడు, ఇదిగో మీ గురించి ఇలా కీడు తలపెడుతున్నారు, ఆ కీడు నుంచి తప్పించుకోండి అని చెప్పి ఆ కుట్ర భగ్నం చేయండి అని చెప్పి ఆయన వర్తమానాన్ని పంపించాడు. ఇక అంతటితో అయిపోయింది. ఇక రాజుగారు ఆయన చేసినటువంటి మేలుకు ప్రతిమేలేమీ చేయలేదు, ఆయన ఆహ్వానించలేదు, సన్మానించలేదు. ఈవెన్ మొర్దెకై కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఏమీ పెట్టుకోలేదు. రాజుగారు ఏదో సన్మానించాలి, కనపరచాలని అనుకోలేదు. ఒక పౌరుడిగా తన బాధ్యతను తను నిర్వర్తించి తన మంచితనాన్ని తను చూపించుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన విత్తిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే సమయం అంటారు దాన్ని. ఆయన ఏదైతే మంచి చేశాడో ఆ మంచికి తిరిగి ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చినప్పుడు దేవుడు మొర్దెకైని మర్చిపోలేదంట. దైవజనమ, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ద్వారపాలకులైన బిగ్ధాను తెరషును రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్టు అందులో రాయబడి ఉండెను. 3వ వచనం, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఒక రైట్ టైంలో శత్రువుల ముందే దేవుడు మొర్దెకైని ఘనపరిచి ఒక సమయం వచ్చింది. అందుకని దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. అప్పుడు అవసరంలో మొర్దెకై ఘనత, ఇప్పుడు అవసరం మొర్దెకై ఘనత. ఎందుకంటే హామాన్ ఏం చేస్తున్నాడు, ఇతన్ని మొర్దెకైని ఎలా చంపాలా, ఏ విధంగా చంపాలా, ఎలా కుట్రతో అతన్ని చిక్కించాలా, ఏ విధంగా అతన్ని హతం చేయాలా అనే కుట్రలతో అతని మీద గొప్ప కోపంతో ఉన్నటువంటి సమయంలో అతని ద్వారానే మొర్దెకైని దేవుడు గణపరిచాడు. ఇక్కడ రాజుగారు అన్నారు, నా ప్రాణం కాపాడినటువంటి మొర్దెకై ఏ మేలైనా చేశారంటే, ఏ బహుమానమైన ఇచ్చారంటే ఇవ్వలేదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి హామాన్ని పిలిచి రాజు అడుగుతాడు, రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తికి ఏమి ఇవ్వాలి అన్నప్పుడు తర్వాత
ఒరిజినల్ చదివితే చాలా ఫన్నీగా ఉంటుంది. హామాన్ అనుకుంటాడంట నా గురించే రాజుగారు చెప్తున్నారు అనుకొని ఈ విధంగా ఎక్కించాలి, గుర్రం పైన రాజవస్త్రాలు ధరింపజేయాలి, అందరూ జయహో అని పలుకుతూ ఉండాలి, వీధులన్నిటితో తిరుగుతూ ఉన్నప్పుడు అదే మాటను అందరూ పలకాలి. ఇక చూడండి, అది తన గురించే రాజు మాట్లాడుతున్నాడేమో అనుకుని ఎన్ని విధాలుగా ఘనత పొందుకోగలడో అన్ని విధాలుగా వివరించి చెప్తే అప్పుడు చివరికి రాజుగారు అన్నారంట, అయితే హామానా వెళ్ళి మొర్దెకైకి ఇవన్నీ చేయమన్నాడంట. అది విన్నప్పుడు హామాను కుళ్ళి వేడ్చాడంట. అయ్యో, నాకు ఇది జరుగుతుందేమో అనుకున్నాను కానీ నా శత్రువైనా మొర్దెకైకి ఇంత ఘనత అని మనసులో తిట్టుకుంటూ వేదన పడుతూ చేశాడు. అందువల్లనే మనం చేయవలసిన మంచి కార్యాలు చేసుకుంటూ, భక్తి కార్యాలు చేసుకుంటూ, నీతి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన ముందు వెనక పక్కన నలుదిక్కుల ఆశీర్వాదాల వర్షం కుమ్మరించబడుతూనే ఉంటుంది. ఆ ప్రభువు ఆయన చేయవలసిన కార్యాలు మన పక్షంగా జరిగిస్తూనే ఉంటాడు. మర్చిపోడండి, దేవుడు నరుడు కాదు మనం చేసిన కార్యాలు మర్చిపోవడానికి. వెంటనే ఫలం రాలేదంటే రాబోతుంది. మొద్దకే వచ్చిన రైట్ మూమెంట్ నీకు వస్తుంది ఒక రోజున. నీ జీవితంలో ప్రభు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా చేయాలో ఆ రీతిగా చేసి తీరతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈరోజు నేను మాట్లాడుతున్న వాక్య సందేశము దేవుని కటాక్షము మనకు తోడుగా ఉండాలి. ఇక 5వదిగా యువర్ కన్ఫెషన్, అనగా నీ నోటి మాటల యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి 5వదిగా దేవుని సంధి నీతో రావాలంటే కన్ఫెషన్. ఏం ఒప్పుకుంటున్నావు నీ నోటితో, ఏం పలుకుతున్నావు నీ నోటితో, దాని మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే 18వ సామెత 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అని రాయబడింది. జీవ మరణములు నాలుక వశము అని దేవాతి దేవుడు అంటున్నాడు. 12 మంది వేగులు వారిని మోషే పంపించాడు. దానిలో 2 వచ్చి అంటున్నాడు, వారి నోటి మాటతో పలుకుతున్న మాట ఏంటంటే నిశ్చయముగా వాగ్దాన దేశమును మనం స్వతంత్రించుకోగలమని. మిగిలిన 10 మంది ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం మన వల్ల కాదు. మనము ఆ దేశ ప్రజల ముందు మిడతల వలె ఉన్నాం. వారు అజానుబాహుల్లాగా ఉన్నారు. వారు పెద్ద పెద్ద బలశాలులు, బలసూరులు, బలాఢ్యులు. వారి ముందు మిడతల్లాగా మనం కనబడుతున్నాం. అందువలన మరి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం మన వలన కాదు. మనల్ని చంపటానికే ఈ యెహోవా దేవుడు మోషే మనల్ని అరణ్యంలో తీసుకొచ్చాడు. మన బలము ఏ మాత్రము కూడా వారి ముందు సరిపోదు అని అంటున్నారు. కానీ కాలేబు యెహోషువ అన్నాడు, నిశ్చయముగా మనం స్వతంత్రించుకుంటాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు 12 మంది చెప్తున్న మాటలు విన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, కాలేబు యెహోషువ మీరు ఒక దగ్గరికి వచ్చేసేయండి, ఈ సణిగే గొణిగే వాళ్ళందరినీ ఇక్కడ ఉంచండి. వీళ్ళలో ఏ ఒక్కరూ నేను ఏర్పాటు చేసిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కాలేబు యెహోషువ మీరు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్తారు. ఎలా వెళ్ళారు వాళ్ళు? వారి నోటి మాట ఫలం. ఈ రోజు దేవుని మాటలు నమ్మి నువ్వు పలికితే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఒక్కసారి దేవుని పక్షంగా ఎవరైనా నిలబడితే, కుటుంబంలో ఎవరు ప్రభువుని అంగీకరించకపోయినా, సమాజం నిన్ను వెలివేసినా, నీతో ఉన్నవాడు నీ దేవుడు కాబట్టి నిన్ను గూర్చిన భయమే అందరిలో పెడతాడు. దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చినటువంటి గౌరవాన్ని అందరి హృదయాల్లో పెడతాడు. ఒక రోజు రాబోతుంది, నువ్వు ఎత్తైన స్థితిలో దేవుడిని నిలబెట్టి నిన్ను ఆదరిస్తాడు ఆయన. ఈ సమయంలో మరి ఆ దేవుని యొక్క కటాక్షము మనందరము కలిగి ఉండేటికే ప్రభు మనకు కృప దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు చేయవలసినవి 5 అంశాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. 1 ప్రార్థన చెయ్యి. 2 దేవునికి నమ్మకస్తులుగా ఉండు. 3 ప్రభువుకి స్తుతియాగం చెల్లించు. 4 అన్ని విషయాల్లో కూడా ఇతరులు నీకు ఏ మేలు చేయాలనుకుంటున్నారో నువ్వు కూడా ఇతరులకి మేలు చేసే వ్యక్తిగా ఉండు. అందరూ నిన్ను ప్రేమించాలంటే అందరినీ నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండు. మరి అందరూ నీకు సహాయం చేయాలంటే అందరికీ నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండు. 5వదిగా యువర్ కన్ఫెషన్, నీ యొక్క నోటి మాట, నీ ఒప్పుకోలుతనమే. నా కొరకు మేలే నా దేవుడు దాచి ఉంచాడు, నా కొరకు శ్రేష్టమైందే నా దేవుడు దాచి ఉంచాడు అనేటువంటి స్వచ్ఛమైనటువంటి స్థిరమైన ప్రార్థనలు నీ నోటి నుంచి రావాలి. దేవుని బిడ్డ, జీవ మరణములు నాలుక వశమని ప్రభు సెలవించాడు. నీ నోటి మాటతో దేవుని వాగ్దానాలు ఉచ్చరించి వాటిని నమ్మితే ఆ వాగ్దాన ఫలాలను స్వతంత్రించుకుంటారు. యవన బిడ్డలారా, మేలైన మాటలు మీరు పలకండి, మంచి మాటలు మీరు పలకండి, శ్రేష్టమైన మాటలు మీరు పలకండి. ఇక నా భర్త మారడు అనే ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయొద్దు. నిశ్చయముగా అతను మారుతాడు. నా కుటుంబంలో నా బిడ్డలు మారుతారు. నా కుటుంబంలో పరిస్థితులు మారుతాయి. నా కుటుంబంలో రోగాలు తొలగిపోతాయి. నా కుటుంబంలో ఉన్న అప్పు బాధలు తొలగిపోతాయి. నా కుటుంబంలో ఉన్న శోధనలన్నీ తొలగిపోతాయి. ప్రతి తెగులు నా ఇంట్లోంచి తొలగిపోతుంది యేసునామములో. నా ప్రభు నాకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన కృప వలన సమస్తము సాధ్యమని నువ్వు ఈ రోజున నమ్మదగిన దేవునితో నువ్వు మాట్లాడి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేస్తే కటాక్షము, కనికరము, గాడ్స్ ఫేవర్ విల్ ఫాలో యూ. ప్రభు యొక్క ఆయన కనికరము నీతో పాటు రావటం నువ్వు చూడగలుగుతావు. నీతో పాటు దేవుని యొక్క సన్నిధి నడవటం నువ్వు చూడగలుగుతావు.
దేవుడు గొప్పవాడు, మంచివాడు. దైవజనమా, ఈ సమయంలో అందరము కూడా ఈ 5 విషయాల్లో నేను పరిపూర్ణుడిగా నన్ను చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మీ మేలుతో నింపమని, బలపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.